పెడుతుంది. మా నియోజకవర్గంలో కొన్ని ఎస్సీ కాలనీ ఇంకా అట్లనే ఎస్టీలు ఉన్న దగ్గర ఇల్లు అంటే గత ప్రభుత్వంలో ఎస్సీలు ఉన్న దగ్గర అది మరి ఏం పథకమో ఇల్లు కూలగొట్టుకోండి, మీరు ఇల్లు కూలగొట్టుకుంటే ఇల్లు ఇస్తామని చెప్పి పాపం ఎస్సీలను మభ్య పెడితే వాళ్ళందరూ కూడా ఇల్లు కూలగొట్టుకున్నారు. పెరికేడు గ్రామం అని చెప్పి రాయపర్తి మండల్లో, మరి అట్లనే తొర్రూరులో కూడా 6వ వార్డులో చాలా మంది ఇల్లు కూలగొట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే మరి అది ఎలక్షన్ ముందు స్టంటా తెలియదు, లేకపోతే ఏందో తెలియదు. ఎంతో మంది పాపం ఇల్లు కూలగొట్టుకొని ఈరోజు నీడ లేకుండా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు అందరికీ ఇస్తున్నాము. మరి వాళ్ళకు కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు మోసపోయి ఉన్నారు కాబట్టి మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. మొత్తం 40 ఇళ్ల పైన ఉన్నాయి పెరికేడ్లో. పాపం వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ బిడ్డ ఎండకేండి వానకు దడుస్తున్నాము, మాకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఈసారి ఇందిరమ్మ ఇళ్లలో వెసులుబాటు కల్పించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష.